నారాయణపేట కోస్గి పట్టణంలోని అమ్మ హాస్పిటల్లో విషాదం చోటు చేసుకుంది. వైద్యం వికటించి 9 నెలల పసికందు మృతి చెందింది. గుండుమల్ మండలం సుబ్యానాయక్ తాండాకు చెందిన ధనుజానాయక్ సోనుబాయి కుమార్తె ఆసుపత్రిలో చికిత్స పొంది మృతి చెందింది. అయితే గుండుమల్ మండలం సుబ్యానాయక్ తాండాకు చెందిన ధనుంజయ్ సోనిబాయికి 9 నెలల చిన్నారి దీక్షిత ఏకైక సంతానం. జ్వరంతో పాటు ఉబ్బసం ఎక్కువ కావడంతో కోస్గిలోని అమ్మ ప్రైవేట్ హాస్పిటల్లో వైద్యుడి వద్ద చూపించారు. ఆ వైద్యుడిచ్చిన మందులను చిన్నారికి వేయగా ఉబ్బసం వ్యాధి అధికం కావడంతో మళ్లీ అదే ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నించారు. అయితే మార్గమధ్యంలోనే చిన్నారి మృతి చెందింది. ఇదే విషయంపై తాండావాసులు ప్రశ్నిస్తూ దాడికి దిగడంతో వైద్యుడు పారిపోయాడు. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం డాక్టర్ రాసిచ్చిన మందు వేయగానే చనిపోయింది అని అంటున్నారు. పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి గుండుమాల్ మండలం సుబ్యానాయక్ తాండావాసి ధనుజానాయక్ తన 9 నెలల కూతురు దీక్షితని చికిత్స నిమిత్తం తీసుకొచ్చాడు. అయితే ఆసుపత్రిలో సీనియర్ డాక్టర్ లేరని తెలిసి వెనుదిరుగుతుండగా కొత్త డాక్టర్ మందు రాసిచ్చారని, పాలు తాగక ముందు వేయాలని చెప్పడంతో అలాగే వేశామని, కొద్దిసేపటికే తన కూతురు చనిపోయిందని బాధితుడు వాపోయాడు. ఆసుపత్రి ఫర్నిచర్ ను ధ్వంసం చేసి రోడ్డుపై పడేశారు. పోలీసులు వచ్చి పరిస్థితి చక్కదిద్దేందుకు ప్రయత్నించగా తమకు న్యాయం చేయాలంటూ తాండావాసులు నిరసనకు దిగారు. పోలీసులు హాస్పిటల్ యాజమాన్యంతో రాజీ కుదిర్చి బాధిత కుటుంబ సభ్యులకు 2 లక్షల రూపాయలు ఇప్పించారు. పోలీసులే పసికందు ప్రాణానికి వెలకట్టడం గమనార్హం. ఏం చెప్పంటే వీటిల్లో రక్త పరీక్ష తీసుకోమని నేను పోయినాము బాలాజీ హాస్పిటల్లో పోయినా రక్త పరీక్ష చేసుకొచ్చి నువ్వు వచ్చినాము. డాక్టర్ లేడు, ఇంకో డాక్టర్ ఉండే నేనమ్మంటే డాక్టర్ లేడు సార్ అన్న. తమ్మి ఆ డాక్టర్ అయితే లేడు, నేనే ఉన్నా, ఇప్పుడు నేనే చూస్తా, ఇప్పుడు డాక్టర్లా ఇప్పుడు హాస్పిటల్ నేను ఉన్నప్పుడు నేనే చూస్తా అనే. లేదు సార్ డాక్టర్ ఉన్నప్పుడు నేను రేపు చూపెడతామని. లేదు నేను మందన్నా తీసుకోపో, రేపు వస్తే రేపు సరే మందన్నా తీసుకోపోమని. సరే సార్ మందన్న నైట్ పోతాం, ఒక నైట్ కోసం మందు ఇవ్వన్నా, నైట్ కోసం మంది పొద్దుగల 8 గంటల ఈ హాస్పిటల్ ఉంటా సార్ నేను అని నేను వెళ్ళిపోయినాక ఇప్పుడు నేను మందు రాసిచ్చిండు. ఇంటికి పోయినా 6 గంటలకు ఇంటికి ముట్టిన, నేను 6:30 ఇంటికి ముట్టినాక ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు కూర్చున్నాక మందు వేయమనే. మందు ఇక పాలు తప్పకన్నా ముందే మందేసాకన్నా పాప ఇక ఏమేమో చేసే అప్పుడే ఉంటే వచ్చినాం. ఇంకా హాస్పిటల్ వచ్చినాం, ఇంటికి వచ్చినాకే పేసే చచ్చిపోయా. ఏం చేయాలి ఇప్పుడు చెప్పు? ఏం చేయాలంటే రాదు వీళ్ళకు ఎట్లనా చెట్టు ఇస్తే వీళ్ళు ఎట్లనా చంపేస్తామని వాళ్ళు చేసినారేమో. అట్లా మోసం చేస్తారా? నాకు చదువు మేము దినా గొర్రెలు కాసుకొని కూలీనాలు చేసుకొని మీరు రాయకుండా నడుస్తారు. మేము సార్తో రేపు మేము తీసుకుంటాం సార్ అన్నా కూడా లేదు. సాయంత్రం కోసం తీసుకోమని, సాయంత్రం కోసం నేను మందు తీసుకోమని, నాకు సాయంత్రం కోసం మందు తీసుకొని మా పాపా సభ్యుడు సాయంత్రం కోసం మందు తీసుకొని పొద్దుగా సరే రా. ఇక మా లంబర్ భాషలో మాట్లాడిండు, లంబర్ భాషలో మాట్లాడి లేదు మేము ఎన్నో సార్లు చూపించుకుని పోయినాము. ఇక ఆ సార్కు ఒక్కసారి 2 సార్లు కాదు 100 సార్లు చూపించిపోయినాం. సార్ కాలేదు. ఈ సార్ కొత్త ఉన్నప్పుడు ఇప్పుడు అట్లయిపోయింది. అదే కొత్తసారి వచ్చిన తర్వాతనే మందు వేసినాం. 5 నిమిషాల లోపట్నే, 5 నిమిషాలు కూడా కాదు 2 నిమిషాల లోపట్నే, 5 నిమిషాల లోపటే మేము ఇక కోసి ముట్టినాం. మేము ఈయనే మా సారంపల్లి ఈయనే 6 కిలోమీటర్ ఇంటి నుంచి 6 కిలోమీటర్ అప్పుడే వచ్చినాం. మేము నిమిషంలో వచ్చినాం ఇక్కడ కోసికి. వచ్చిన దాడే మేము సార్ ఇక అట్లా అయిపోయింది, మీరు మందు ఇచ్చిండ్రు సార్ అట్లా ఏంటి అంటే మీరు మందు అట్లా కింద మీద వేసింటాము, కింద మీద ఎట్లా వేస్తాం మేము. ఇప్పుడు మేము పాప 10 నెలలు అవుతుంది, అప్పటి నుంచి కింద మీద వేయలేము, ఈ రోజు కింద మీద వేస్తాం మేము. ఇంటికి వెళ్ళాకేమన్నా